ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాలు చాలా సింపుల్గా మన కళ్ల ముందే ఉంటాయి కదా. ఈరోజు మనం ఒక చిన్న టెక్స్ట్ బుక్ పేజ్ తీసుకుని అందులోంచి తెలుగు వాక్య నిర్మాణం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ని సాల్వ్ చేద్దాం. చూడండిక్కడ ఈ అబ్బాయిని ఏదో పజిల్తో తెగ ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఆ చిక్కుముడి మనందరిది కూడా. కొన్ని పదాలు అటూ ఇటూ అయ్యాయి. వాటి అర్థమేంటో పట్టుకోవాలి. సరే, మనం కలిసి ఈ పజిల్ని సాల్వ్ చేసేద్దామా? సరే, మన మొదటి సెక్షన్ ఒక పేజీ ఒక ప్రశ్న. ఏంటి ఆ సవాలు చూద్దాం. ఇక్కడ ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. ఈ 3 పదాలున్నాయి కదా, వీటిని అటూ ఇటూ మార్చి ఒక అర్థవంతమైన వాక్యంలా తయారు చెయ్యాలి. వినడానికి చాలా ఈజీగా అనిపించొచ్చు, కానీ దీని వెనుకే మన తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూత్రం దాగి ఉంది. సరే, ఈ పజిల్ని సాల్వ్ చెయ్యాలంటే ముందుగా మన దగ్గర ఉన్న మొక్కల గురించి తెలుసుకోవాలి. అంటే ప్రతి పదం వెనుక ఉన్న కథేంటో చూద్దాం రండి. మన దగ్గరున్న మొదటి పదం ప్రవీణ్. ఇది ఒక పేరు, అంటే ఒక నామవాచకం. మన కథలో హీరో ఇతనే అనమాట. వ్యాకరణం ప్రకారం చూస్తే ఈ ప్రవీణ్ అనే పదం వాక్యంలో కర్త. కర్త అంటే ఏంటి? చాలా సింపుల్. పనిని ఎవరు చేస్తున్నారో వాళ్లే కర్త. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటాం కదా, అదన్మాట. సో ఇక్కడ యాక్షన్ మొదలుపెట్టేది ప్రవీణ్. సరే, ప్రవీణ్ గురించి తెలిసింది. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ పదమేంటి? పాఠం. ఈ పాఠం అనే పదం పాత్ర ఏంటంటే ఇది కర్మ, అంటే ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటాం. కర్త చేసే పని దేనిమీద జరుగుతోందో అదే కర్మ. ఈ కేస్లో ప్రవీణ్ చేసే పని దేనిమీద జరుగుతోంది? ఈ పాఠం మీదే కదా. ఇక మన దగ్గరున్న మూడో పదం, ఇది చాలా ముఖ్యం. అదే చదువుతున్నాడు. ఇదే క్రియ, ఇంగ్లీష్లో వర్బ్ అంటాం. ఏ వాక్యానికైనా ప్రాణం పోసేది ఈ క్రియే. ఇక్కడ జరుగుతున్న యాక్షన్ చదవడం. ఈ క్రియ లేకపోతే అవన్నీ కేవలం పదాల గుంపులానే మిగిలిపోతాయి, వాక్యంగా మారవు. ఓకే, ఇప్పుడు మన దగ్గర పజిల్ ముక్కలన్నీ రెడీగా ఉన్నాయి. కర్త, కర్మ, క్రియ. మరి వీటిని సరైన ఆర్డర్లో ఎలా పెట్టాలి? ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి ఆప్షన్, ఆప్షన్ ఏ, ప్రవీణ్ పాఠం చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది వినడానికి ఎలా ఉంది? చాలా న్యాచురల్గా, కరెక్ట్గా అనిపిస్తోంది కదా. అవును, మన రోజూ మాట్లాడేది ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ బి, పాఠం ప్రవీణ్ చదువుతున్నాడు. దీని సంగతేంటి? దీనికి కూడా ఒక అర్థం ఉంది. గ్రామర్ పరంగా ఇది తప్పేం కాదు, కానీ మొదటి దాంతో పోలిస్తే ఇక్కడ దేనిమీద ఎక్కువ ఫోకస్ ఉంది అనేది కొంచెం మారుతోంది. ఇక్కడ పాఠం అనే పదం మీద స్ట్రెస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఫైనల్ ఆప్షన్, ఆప్షన్ సి, చదువుతున్నాడు ప్రవీణ్ పాఠం. ఇది వినడానికి కొంచెం తేడాగా ఉంది కదూ. మనం మామూలుగా ఇలా మాట్లాడం, దీనికొక రకమైన పొయిటిక్ ఫీల్ ఉంది, అంటే కవిత్వంలో రాసినట్టుగా ఉంది. కానీ రోజువారీ మాటల్లో ఇది చాలా అరుదుగా వింటాం. ఓకే, ఇప్పుడు మనకు ఆ ఆహా మూమెంట్ వచ్చింది. ఈ ఆప్షన్స్ అన్నిటినీ చూశాక మనకొక ముఖ్యమైన గ్రామర్ రూల్ తెలిసిపోయింది. ఈ స్లైడ్లో చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు మనం సాధారణంగా సహజంగా వాడే వాక్యాలు, మరోవైపు అసాధారణంగా కవిత్వంలో వాడే వాక్యం. అంటే మొదటి 2 ఆప్షన్స్ మనం రెగ్యులర్గా వాడతామన్నమాట. అంటే మనం కనుక్కున్న అసలైన సూత్రం ఇదే. తెలుగు వాక్యాల సహజమైన నిర్మాణం ఎలా ఉంటుందంటే కర్త, కర్మ, క్రియ. దీన్నే ఇంగ్లీష్లో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ లేదా ఎస్ఓవి అంటాం. ప్రవీణ్ పాఠం చదువుతున్నాడు అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదే ఇంగ్లీష్లో అయితే ప్రవీణ్ రీడ్స్ అ లెసన్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఎస్విఓ ఆర్డర్లో ఉంటుంది. చూసారా తేడా? అయితే ఇక్కడే మన భాషలోని ఒక గొప్పతనముంది. తెలుగులో అంత కఠినమైన రూల్స్ ఉండవు, చాలా ఫ్లెక్సిబుల్. కర్త, కర్మ, క్రియ అనేది స్టాండర్డ్ పద్ధతి. అయినా కర్మ, కర్త, క్రియ అని వాడినా అది తప్పేం కాదు. ఏదైనా ఒక విషయం మీద నొక్కి చెప్పాలనుకున్నప్పుడు అలా వాడుతుంటాం. కానీ క్రియను ముందుకు తీసుకురావడం అనేది మాత్రం చాలా చాలా రేర్. అది మనం ఎక్కువగా పద్యాల్లో, పాటల్లోనే చూస్తాం. సో ఈ చిన్న ఎక్సర్సైజ్ కేవలం ఒక గ్రామర్ రూల్ గురించే కాదు, ఒక భాష ఎలా నిర్మించబడింది, ఆ నిర్మాణంలో ఎంత అందం తాగుంది అనే విషయం కూడా మనకు తెలియజేస్తుంది.
చూడండి, వ్యాకరణం అంటే ఏదో బట్టి పట్టాల్సిన రూల్స్ కాదు. అదొక భాష యొక్క అందమైన ఆర్కిటెక్చర్ లాంటిది. ఒక బిల్డింగ్కి దాని ఫౌండేషన్ ఎలాగో, ఒక భాషకు వ్యాకరణం అలాగనమాట. అదే దానికొక ఫ్లో, ఒక బ్యూటీనిస్తుంది. సో చివరిగా ఒక ప్రశ్న. మనం తెలుగులో కర్త, కర్మ, క్రియ అని చూసాం. ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ అంటారు. మరి ప్రపంచంలో ఉన్న వేరే భాషల్లో ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రతి భాషకు దానిదైన ఒక లాజిక్, ఒక అందం ఉంటుంది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు భాషల మీద ఇంకా మంచి అవగాహన వస్తుంది.